డర్టీ ఫెలో తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 1:59 యాక్షన్, డ్రామా, రొమాంటిక్, యూఏ సర్టిఫికేటు. 24 మే 2024 శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమా శాంతిచంద్ర అనే హీరో ద్విపాత్ర అభినయంతో అలరించాడు. శత్రు పాత్రలోను మరియు సిద్ధు పాత్రలోను. అయితే సినిమాలో మంచి ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఉన్నాయి. సిమ్రతి భతీజా నీ రూపంతోనే ధూపం వేసి అనే సాంగ్లో చిన్న 2 పీస్ వేస్తుంది. ఆ 2 పీస్లో వెనక్కి తిరిగినప్పుడు దాదాపు పిడుగుల స్థాయి మొత్తం కనబడుతుంది. ముందు కూడా మొత్తం అంటే డబుల్ పీస్ ఇక్కడ పీస్ కాబట్టి 2 పీస్ కాబట్టి పూర్తిగా బాడీని చూసినటువంటి అంటే ఆస్వాదన కలిగేటువంటి రసాస్వాదన ఉన్న ప్రేక్షకులకి అట్లాంటి ఒక అనుభూతి కలిగేటువంటి ఇది ఉంటుంది. అట్లాగే నికీషా రంగవాలా ఇంకొక హీరోయిన్గా చేస్తే ఆ అమ్మాయి కూడా నాభి ప్రదర్శన అదంతా కూడా చేయడం జరిగింది. ఇంకొక వ్యాంపు సాంగ్, ఒక వ్యాంపు స్టార్టింగ్లో నీళ్ళలో నానినప్పుడు ఆ డ్రాయర్ కూడా నాని అట్లాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సో దీపికా సింగ్ రాగగా ఆమె బొడ్డు కనబడుతుంది, ఆమె పాట బండి మీద నడిపిస్తుంది, అదంతా ఉంది. సో నికీష్ రంగవాల్ ఇంకో హీరోయిన్గా ఆమె పాత్ర పేరు సైరా. శాంతిచంద్ర పాత్ర పేరేమో శత్రు, సిద్ధు. ఇవి ఒక విలన్ ఉంటాడు, సత్యప్రకాష్ ఒక విలను. తర్వాత ఇంకొక విలను మనకు సరిలేరు నీవెవరిలో పాత్ర చేసిన గడ్డంతో చేసిన అతను మూటలు మొయ్యాలన్న అన్న టైప్లో మహేష్ బాబుతో ఢీకొన్నటువంటి అట్లాంటిని మెయిన్ విలన్గా చేశారు. అతను ఒక కొండ జాతి స్త్రీని వేయడము, ఆమెని భర్త ముందే ఆమెను అనుభవించి సంకల కింద అంతా నాకి ఆయన పెద్దల మీద నాకి, తర్వాత చెంపల మీద నాకి అంతా బీభత్సంగా ఆమెను రేపు చేసే సన్నివేశాలు ఉత్కంఠ రేగించే విధంగా తీశారు. ఇక భర్తని మెడ కట్ చేసి రాయి మీదే అందరి ముందే వేస్తాడు అమ్మాయిని. ఆ తర్వాత కొండజాతిలో ఆయన ఇంటికి వెళ్ళి రెగ్యులర్గా వాడుతూ ఉంటాడు. చివరికి ఆమె చేతిలోనే బలవుతాడు. అంతకుముందు బల్యం చేతిలో పట్టుకొని బల్యానికి పని చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు. అద్రి మూర్తి సాయి డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాకి డాక్టర్ సతీష్ కుమార్ నిర్మాత కాగా ఎస్ రామకృష్ణ సినిమాటోగ్రఫీ చేయగా రామరాజు జానకి రామారావు ఎడిటర్గా వ్యవహరించాడు. ఇక సినిమా కథగా వస్తే నాగినీడు అతను ఒక పెద్ద డాను. అతనికి ఒక కొడుకుంటాడు. ఆ కొడుకుకు బాడీ డబుల్లాగా ఒక అంటే శాంతిచంద్రని అడాప్ట్ చేసుకుంటారు, ఇంకొక శాంతిచంద్ర. ఇతని శత్రు, అతనేమో సిద్ధు. అడాప్ట్ చేసుకున్న అతని పేరు సిద్ధు. ఆ సిద్ధు మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు సస్పెన్స్ లాగా ఫస్ట్ ఈ డర్టీ ఫెలో అని టైటిల్ సాంగ్ ఉంటుంది. అది శాంతిచంద్ర ఇన్ డాన్స్ చేస్తారు. అక్కడ డర్టీ ఫెలో టైటిల్ వేయరు, అంతకుముందే టైటిల్ చేస్తున్నారు కాబట్టి. సో అక్కడ వేసి ఉంటే బాగుండేది, ఆ పాట మీద అనిపించింది. పాట ఒకటి మాత్రం డర్టీ ఫెలో అని టైటిల్ సాంగ్ బాగా తీశారు, కొంచెం రిచ్గా తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనకి భాషా టైప్లో ఇతను కనబడతాడు. ఇతను కొంచెం లుక్స్ ఎట్లా ఉంటాయి అంటే కొంచెం క్లోజప్లోనేమో నాగబాబు లాగా, లాంగ్ షాట్స్లోనూ ఆయన డ్రెస్లోనూ అంత పవన్ కళ్యాణ్ లాగా కొంచెం కనిపిస్తాడు శాంతిచంద్ర. సో శాంతిచంద్ర గతంలో కూడా కొంత ప్రయత్నాలు చేయడం జరిగింది హీరోగా. సో మొత్తానికి ఆయన్ని నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా ఇంకొక సినిమా ఇది చేయడం జరిగింది అతను. దహనం సినిమా అంతకుముందు అతను చేసిన సినిమా. ఇక ఈ శాంతిచంద్ర నటనలో పర్వాలేదు అనిపించాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక యాక్షన్ సినిమాకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఈ సినిమాలో ఉండడం విశేషం. ఫైట్స్ బాగున్నాయి. సో ఓవరాల్గా హీరోయిన్స్ మాత్రం అందంగా పెట్టుకొని అందరూ ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అన్నట్టుగా అందాన్ని ఆరబోసారు. సో మొత్తానికి గ్లామర్ సైడ్ నుంచి మాత్రం ఒక టికెట్ పెట్టిన వాడికి కనువిందయ్యే విధంగా హీరోయిన్స్ ఉండడం ప్రత్యేకత. ఇప్పుడు మనకి డాన్ సినిమాలో జీనతమన్ పాత్రలాగా ఉంటుంది మనకు సిమ్రతి భతీజా పాత్ర, చిత్ర పాత్ర. ఆమె తన అన్నను చంపినందుకు అక్కడ ఏ రకంగా డాన్ దగ్గరికి అటాక్ చేయడానికి వస్తుందో ఈమె కూడా అటాక్ చేయడమే కాదు, ఇంటర్వెల్ హాఫ్ బ్యాండ్లో మనకి కాల్ చేస్తుంది తన్ని. అయితే దాని క్లారిఫికేషన్ కరెక్ట్గా మనకి ఇక్కడ ఇవ్వకపోయినా కూడా నికీషా
రంగువాల, దీపికా సింగ్ల అందాలు మనకి సినిమాలో మురిపించే విధంగా ఉంటాయి. అట్లాగే ఇంకా చాలామంది యాక్టర్లు మనకు బస్ స్టాప్లో ఉన్న ఫెమిలియర్ ఒక ఆర్టిస్టు పూజారి పాత్రలో రాణించాడు. ఆల్మోస్ట్ పాత్రలు అన్నిటి కూడా తెలిసినట్లు పెట్టుకోవడం ఈ సినిమా ఇంకో ప్లస్ పాయింట్. సో ఈ కొంచెం భారీగా చేసినటువంటి ప్రయత్నము నాగినేయుడు, సత్యప్రకాష్ లాంటి వాళ్ళు కనిపించడం సినిమాలో, ఆ సరిలేరు నీకెవరు ఫేమ్ అతను కనబడడం, వీళ్ళందరూ కూడా నా కార్యక్రమం కూడా వచ్చాడు ఆయన, ఆ సరిలేరు నీకెవరులో చేసిన అతను. సో అతను మెయిన్ విలన్గా చేశాడు. ఇంటర్వెల్కి ముందే ఆయన కథ ముగుస్తుంది. ఆల్మోస్ట్ మెయిన్ విలన్గా చేశాడు అతను. సో ఆ బీభత్సాలన్నీ కూడా ఛత్రపతిలో ఉన్నట్టుగా కొంచెం కట్టేసి ఆ పిల్లాడిని చేస్తే చంపేయడం అన్నప్పుడు ఇది పిల్లాడిని చంపేయడము, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఇతను సిద్ధు పాత్రధారి విడిపించడము, ఇంటర్వెల్ ఆఫ్ తర్వాత మనకి వీళ్ళిద్దరు ఉన్నారని తెలియడం, డాక్టర్లను చంపేది అర్థం లేకుంటూ ఉంటుంది. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళని అసిస్టెంట్లను చంపడం కూడా అర్ధరహితంగా ఉంటుంది. అట్లాంటి కొన్ని విశేషాలు పక్కన పెడితే చిన్న సినిమా అయినా కూడా కొంచెం ట్రై చేశాడు ఏదో పెద్ద సినిమా తీసేలాగా. పాటలన్నీ కూడా రిచ్గా తీయడం జరిగింది. పాటల్ని బాగా తీశాడు. గ్లామర్ వైజ్గా నేను ఇందాక చెప్పినట్టుగా నాభి అందాలు కానీ నడుము అందాలు కానీ, ఇంకో పాటలో మొత్తం వైట్ అండ్ వైట్ వేసి ఇతను బాడీ ఎంత కనబడుతుంది, ఆ అమ్మాయి కూడా బాడీ ఎంత కనబడేలాగా తీశారు. నీట్గా ఉంది పాట. సిమ్రితి భతీజాని బాగా ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో పాటలో దీపికా సింగ్ కూడా మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. దీపికా సింగ్ ఇప్పుడు ఇందాక చెప్పిన వైట్ డ్రెస్లో. అట్లాగే ఈమెనేమో టైట్ చెడ్డీలు వేసుకొని ఆమె పిదుల లోపల అతుక్కున్నట్టు టైప్లో సిమ్రితి భతీజాని చూపించారు మనకు ఓపెనింగ్ షాట్లో టైరు కింద పడ్డప్పుడు. ఇక్కడ ఎవరైనా మొగాలు ఉన్నారా అంటే అతను ముందుకు రావడము, ఆ ఫైట్స్ అన్నీ కూడా అల్లరించే విధంగా ఉంటే. చిన్న బాబు ఉంటాడు. సో కథ ఏంటంటే సిద్ధు ఒక ఊర్లోకి వచ్చాడు. ఆ ఊర్లో ఒక దేవుడిలాగా ఉంటాడు, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆడికి వచ్చిన తర్వాత ఇతని బ్యాక్గ్రౌండ్ అంతకుముందు ఇతనే డానేమో అని మనం భ్రమపడుతుంటాం. అతనే డర్టీ ఫీలోనేమో అనుకుంటాం. డర్టీ ఫీలో ఇతను కాదు, అతని కోసం వెతుకుతున్న సత్యప్రకాష్ వీళ్ళందరికీ ఏంటంటే బాడీ డబుల్ని తయారు చేశాడు నాగినీడు అని ఆ తర్వాత తెలుస్తుంది. అనాథ వ్యక్తిని తీసుకొస్తే ఆడి మీద కూడా పడది అబ్బాయికి, తల్లిని కూడా తిడతాడు. సో దూషించి అసలు డర్టీ ఫీలో వీళ్ళని లోపల పెట్టి అసలు ఫైట్ చేయడానికి తనే వెళ్తాడు. సో చివరాకరణ క్లైమాక్స్లో వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. తర్వాత ఇక తన తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుకుని చంపుకుంటాడు నాగినీడు. అలా డర్టీ ఫెలో కథ ముగుస్తుంది. ఆ తర్వాత కథ సుఖాంతమై మళ్ళీ డర్టీ ఫెలో సాంగ్తో మనకు ఇదవుతుంది. ఈ వారం విడుదలైనటువంటి లవ్ మీ ఇఫ్ యూ డేర్ దిల్ రాజు ప్రొడక్షన్ కావడము, దానికి ఎక్కువ థియేటర్స్ పడ్డము, ఆ తర్వాత రాజుబాయ్ సినిమా విషాదాంతం కావడంతో ఇది డర్టీ ఫెలో అనేది ఇదే స్లాట్లో ఇది వారంలో రిలీజ్ అయిన సినిమా, శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమా. కాకపోతే ఏంటంటే ఇది మాస్ మసాలా కోరుకునే ప్రేక్షకులకు రంజింపజేసే విధంగా సినిమాని దర్శకుడు తీయడం జరిగింది. మూర్తి సాయి, అదిరిమూర్తి సాయి. సో ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.